మొట్టమొదటిసారిగా మిషనరీకి ఎక్కడికి వెళ్ళిందంటే జపాన్కి వెళ్ళింది. అక్కడికి జపాన్కి వెళ్ళిన తర్వాత అక్కడ రోజు ప్రార్థన చేసేదన్నమాట. పడవలో బయలుదేరి ఆ ప్రాంతానికి వెళ్ళేటప్పటికీ పడవలోనే చాలామంది సువార్త చెప్పి రక్షించిందనమాట. అలాగే ఆ జపాన్ ప్రాంతంలో సువార్త చెప్తున్నప్పుడు తన రోజు ప్రార్థన చేసేది ఏమనంటే, ప్రభువా ఈరోజు సువార్త చెప్తున్నాను కాబట్టి ఈరోజు నాకు కనీసం ఒక 5 ఆత్మలైనా నాకు దయచే ప్రభువా, ఒక 5 ఆత్మలను రక్షించాలి నేను ఈరోజు అని ప్రార్థన చేసుకుని సువార్త చెప్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ విశ్వాసాన్ని బట్టి ఆ రోజు 5 మంది రక్షించబడేవారు అనమాట. హల్లెలూయా. నెక్స్ట్ రోజు అనుకునేది అనమాట, అయ్యో నేను తక్కువగా అడిగినట్టున్నాను యేసయ్యని, ఈసారి ఎక్కువ మందిని అడుగుదామని చెప్పి, ప్రభువా ఈరోజు ఒక 10 మందిని నాకు సహాయం చేయి ప్రభువా, 10 మంది రక్షించేటట్టు నాకు కృపను తెచ్చమంటే ప్రభు వారు ఏం చేశారంటే మరొకసారి సువార్త చెప్పినప్పుడు మరొకసారి 10 మంది రక్షించబడ్డారు అనమాట. అలాగా ప్రతిదినం కూడా ఆ ప్రార్థనలో ఏమని ఉండేదంటే, నాకు ఇది లేదు అది లేదని కాదు, కానీ కొన్ని ఆత్మలు రక్షించాలనే ఒక ప్రార్థన ఆమె జీవితంలో ప్రతి ఒక్క రోజు ఉండేదన్నమాట. మన జీవితంలో ప్రార్థనలు ఉంటాయి. ఈ ఆదివారం ఏం చేస్తాం ప్రార్థన? ఆదివారం సాధారణంగా మన ప్రార్థనలు ఏముంటాయి చెప్పండి? ప్రభువా ఈ ఆదివారం చికెన్ ఇచ్చావు, వచ్చే ఆదివారం ఏం కావాలి? దీనికంటే హైయెస్ట్ మటన్ కావాలి, వచ్చే ఆదివారం చేపలు కావాలి. మన కోరికలు మన ప్రార్థనలన్నీ కూడా ఎలా ఉంటాయంటే మన సొంత లాభాల కోసం, మన తిండి కోసం, మన కట్టుకునే వస్త్రాల కోసం ఉంటాయి. కానీ తన జీవితంలో ఏ రోజు కూడా నా బట్టలు లేవే, సరైన స్థితిలో నేను లేనే అని ఏ రోజు కూడా దేవుని దగ్గర కన్నీరు కాచలేదనమాట. ప్రతిదినం కూడా ప్రార్థన చేసే ప్రార్థన ఏంటంటే, కొన్ని ఆత్మలైనా సరే రక్షించాలి. హల్లెలూయా. కొన్ని ఆత్మలను సరే రక్షించి ప్రభు చెంత చేర్చాలనే ఉద్దేశంతో ప్రతిదినం కూడా ఆత్మల కోసం ప్రార్థిస్తూ వచ్చిందనమాట. హల్లెలూయా.